అందరికీ నమస్కారం. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్. చాలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ అసాధారణమైనటువంటి వ్యక్తిత్వాన్ని జీవిత పర్యంతం నిలబెట్టుకుంటూ అత్యున్నతమైనటువంటి విలువలకు ప్రాధాన్యతనిచ్చి ఆ విలువల కోసమే జీవించి నిఖార్సైనటువంటి తెలంగాణవాదిగా తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఎల్లప్పటికీ వారు ఆచార్యులుగానే ముద్ర వేసుకొని మన నుంచి భౌతికంగా దూరమైనారు. వారి అనుభవంతో కానీ వారి వయసుతో కానీ పోల్చుకున్నప్పుడు చిన్నవాళ్ళం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఈ మహాప్రస్థానం ఎంతెంతో మందిని ఒక చోటికి చేర్చింది. భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, సంస్థల్ని ఏకం చేయడంలో జయశంకర్ గారి నిస్వార్థమైనటువంటి సేవ లేదా ఆలోచన అమోఘమైనటువంటిది. ఆయన పరితపించినటువంటి తీరు చాలా గొప్పది. ఆయన పనిచేస్తున్నటువంటి క్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు ప్రారంభించగానే అప్పట్లో వారు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత భరత్ కుమార్, వి ప్రకాష్ వీళ్ళందరూ కూడా జయశంకర్ గారిని కేసీఆర్ గారికి పరిచయం చేసి ప్రత్యక్షంగా తీసుకొని వచ్చి పరిచయం చేసిన తర్వాత అక్కడి నుంచి చారి సాబ్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి విజయరామారావు గారు కానీ, నేను కానీ, ఎన్నయ్య కానీ, ఇంకా చాలామంది, దేశపతి గారు సరే అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆలోచనలు కానీ అడుగులు కానీ ఒక్కొక్కటి ఏ రకంగా పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం వైఫల్యం చెందింది అనేటువంటి ఒక ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అది వైఫల్యం కాదు, మన ప్రయత్నమే, అమలు చేయాల్సినటువంటి వాళ్ళ యొక్క వైఫల్యమే తప్ప ఉద్యమించిన వాళ్ళ వైఫల్యం కాదు అని దాని ఒక అద్భుతమైనటువంటి రూపంలో ప్రజలకు వివరించడానికి ఆయన యొక్క సైద్ధాంతికపరమైనటువంటి మాటలు, వారొక మాట చెప్తే, ఒక వాక్యం చెప్తే దాంట్లోంచి ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పగలిగేంత సారాన్ని కేసీఆర్ గారు ప్రజల భాషలో మలచగలిగి చెప్పేటువంటి వాళ్ళు. అది జయశంకర్ గారి యొక్క గొప్పతనం. ఆ మూలాన్ని కూడా అట్లే అందుకొని ద్రోణాచార్యుడు కనుక ఒక సైగ చేసి ఇది ఇట్లా అంటేనంటే దాన్ని 100 రూపాయలలో ప్రదర్శించగలిగినటువంటి అర్జునుడు ఎట్లా నైపుణ్యంతో విలువిద్యను కానీ అస్త్రశస్త్రాలను కానీ ప్రదర్శించేవాడో జయశంకర్ గారి యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడంలో తెలంగాణ సమాజంలో కేసీఆర్కు మించినటువంటి రాజకీయ ప్రజ్ఞుడు లేడు. ఇది స్వయంగా జయశంకర్ గారు చెప్పినటువంటి మాట. రికార్డెడ్ ఇది. అట్లా ఆయన మాట్లాడినటువంటి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదము, దాని యొక్క కాయినింగ్ ఆయన చేసినటువంటి విధానం అపురూపమైనటువంటిది. అందుకే మేధావులు అంటే ఎక్కువ అధ్యయనం చేసి ఎక్కువ జ్ఞానం కలిగి ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడే వాళ్ళు మేధావులుగా మనం చూస్తాం. కానీ చాలా గొప్ప విషయాన్ని చాలా సరళంగా ప్రజలకు చెప్పగలిగేటువంటి నేర్పరితరం ఉన్నవాడే నిజమైన మేధావి. ఆయనే జయశంకర్ గారు. అతి గొప్ప విషయాలను చాలా సులువుగా, చాలా సింపుల్గా చెప్పగలిగేటువంటి వాడు. ఉద్యమం నడిచేటువంటి క్రమంలో అనేకమైనటువంటి అనుభవాలు, అనేకం, అన్నింటినీ ఇవాళ నేను చెప్పలేను. ఒకటి రెండింటిని మాత్రం మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువలకు నీళ్లు వదలడం జాప్యం కావడం కానీ, ఎడమ కాలువల మీద ఉండేటువంటి లిఫ్టులు రైతులే భరించాలి వాటి కరెంటు బిల్లులు అనేటువంటి నిబంధన సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కడియం శ్రేయర్ గారు ఇరిగేషన్ మినిస్టరు, కుడి కాలువల మీద ఉండేటువంటి లిఫ్ట్లకేమో కరెంటు బిల్లు సర్కారు కడుతుంది, ఎడమ కాలువల మీద ఉండేటువంటి లిఫ్ట్లకేమో రైతులే కట్టుకోవాలనేటువంటి నిబంధన ఉండింది. అప్పటిదాకా ఎవరికి సోగి లేదు, ఎవడు మాట్లాడు, ఏ పార్టీ వాడు మాట్లాడు. దాని మీద మాట్లాడి ఆందోళనకు శ్రీకారం చుట్టి చలో నాగార్జున సాగర్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయసుమారెడ్డి గారు నల్గొండ జిల్లా పార్టీ ప్రెసిడెంట్, నేను అప్పుడు నల్గొండ ఇన్ఛార్జిను. ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలిపోయినాం. నల్గొండ జిల్లా నుంచి రైతాంగం వచ్చిండ్రు, హైదరాబాద్ నుంచి నాయక శ్రేణులు, కార్యకర్తల శ్రేణులు కేసీఆర్ను అనుసరించినారు. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి పోయి అక్కడ మాట్లాడేటువంటి టైంలో
జయశంకర్ గారు వాడినటువంటి ఒక పదం ఎంత విస్ఫోటనానికి దారితీసిందంటే, ఆయన ఏమన్నారంటే అలవోకగా అట్లా మాట్లాడుతూ మమ్మల్ని ముంచి మా కోసం కట్టిన ప్రాజెక్టు అది ఎగువన కట్టాల్సింది దిగువన కట్టి మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇలా నీళ్లు రాకుండా చేసి ఇన్ని అవస్థలు పెడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు, మరి మాకు నీళ్లు దక్కనప్పుడు మా గొంతెండుతుంటే మా కడుపు కాలుతూ ఉంటే మాకు నీళ్లు దక్కనటువంటి ఈ ప్రాజెక్టు మాకు ఉంటేం లేకుంటేమి ఆగ్రహించిన తెలంగాణ రైతులందరం కలిసి తలా ఓ పిడికెడు మట్టి తెచ్చి నాగార్జున సాగర్లో పడేస్తే ప్రాజెక్టే లేకుండా పోతుందని చెప్పి శపించే ధోరణితో మాట్లాడినారు. అంటే అది ఎంత ఆలోచింపజేస్తుందంటే, అక్కడ ఉపన్యాసం అయిపోయి రిటర్న్ అవుతున్నాము, చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా జీవో విడుదల చేసి క్యాన్సిల్ చేసి కుడి కాలువల మాదిరి ఎడమ కాలువలు కూడా ప్రభుత్వమే బిల్లులు కడుతుందని చెప్పి మేము దారిలో వస్తుంటేనే ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నది. అది ఒక అంశాన్ని చాలా గంభీరంగా లోతుగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఉపయోగించేటువంటి ఆయన భావజాలం, ఆయన పదజాలం, దానికి ఉన్న పదును అంత గొప్పది. ఇక తలా తోక లేకుండా వయస్సు కానీ ఆనాడు ఉండేటువంటి రాష్ట్రం సిద్ధించకంటే ముందు చంద్రబాబు నాయుడు తర్వాత మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రోజుకో ఒక భాష్యం, రోజుకో ఇంటర్ప్రిటేషన్, రోజుకో వ్యాఖ్యానం, ఒక్కొక్కడు లాగా ఈ కాఫీయా ఇన్స్టెంట్ కాఫీయా అని రేణుకా చౌదరి అంటది, ఇది చాక్లెట్ అని ఇంకోడు అంటాడు, ఇది బహుమానం అని ఇంకోటి, రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి సందర్భం. ఇక ఏకంగా ఒకసారేమో రాజశేఖర రెడ్డి 100 కోట్ల జనాభా ఒప్పుకుంటేనే కదా తెలంగాణ వచ్చేదని విరవికి మాట్లాడింది. వీటన్నింటి తర్వాత జయశంకర్ గారు కేసీఆర్ గారు కలిసి ప్లాన్ చేసి స్ట్రాటజిక్గా కేంద్రంలో ఉండేటువంటి 36 పార్టీలను ఒప్పించి వాళ్ళందరితోన లేఖలు తీసుకున్నారు. స్ట్రాటజిక్గా చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్క పార్టీని ఒప్పించి తెలంగాణ కోసం మేమంతా సానుకూలమే అని చెప్పి, అంటే అంతిమంగా అటు బీజేపీ మీద ఇటు కాంగ్రెస్ మీద మెడ మీద కత్తి పెట్టడానికి ఈ 36 పార్టీల లేఖల్ని తీసుకొని వచ్చి వాటన్నింటినీ ముద్రించి జయశంకర్ గారే స్వయంగా రాసిన ఆ లేఖలని, ప్రతి పార్టీకి రాసిన లేఖ ఆయన రాసింది, ఆయన డ్రాఫ్టే. ఆయన డ్రాఫ్ట్ చేస్తే కేసీఆర్ గారు చూసి అప్రూవ్ చేస్తే కేసీఆర్ గారు సంతకం పెట్టేది. అట్లా ఆ లేఖలన్నీ రాసినప్పుడు నేను ఒకడిని, చారిసాబు ఉన్నారు, మేమంతా ఉన్నవాళ్ళమే, అన్నింటికి సాక్షాభూతులం మేము. ఆ లేఖలని రాసి వాటన్నింటిని ప్రింట్ చేసి కన్సెన్సెస్ కాక వాట్ ఎల్స్ ఇట్ ఈజ్ అని చెప్పి 100 కోట్ల మంది ఒప్పుకోవడం కాక ఇది ఏమవుతుంది అని చెప్పి ఒక ప్రశ్న వేసి ఆ పుస్తకం ప్రింట్ చేసి మన్మోహన్ సింగ్కి, సోనియా గాంధీకి పంపించేస్తే వాళ్ళు ఆమ్లెస్ అయిపోయినారు, డిజామ్ అయిపోయినారు, ఆయుధం లేదు ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడడానికి. అది ఎంత పెద్ద రాజకీయ ఒత్తిడి, అది చూడడానికి చిన్న అంశంలాగా అనిపిస్తుంది. అంటే 100 కోట్ల జనాభా ఒప్పుకోవాలని మాట్లాడినటువంటి వెకిలి మాటలకు మనం ఏదో జవాబు మాటల రూపంలో, ఆర్గ్యుమెంట్ రూపంలో చెప్పడం కాదు, ఒక చర్య, ఎటువంటి చర్య ద్వారా వాళ్ళ నోళ్లు మూయించవచ్చు, వాళ్ళని బిలిటిల్ చేయొచ్చు, వాళ్ళ యొక్క స్థాయి సంస్కారం ఎక్కడుందో తెలియజేయచ్చు అని చెప్పి ఎంత ఉన్నత పోరాట రూపాలకు ఆయన ఆలోచన చేసేదంటే అందులో అంశం యొక్క సాంద్రత ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది, గాంభీర్యం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మొత్తం సమాజాన్ని ఒప్పించేటువంటి ఒక లక్షణం ఉంటుంది. అట్లా తనకు ఉండేటువంటి పూర్వపు అనుభవాలు, ఢిల్లీ ఎకనామిక్ స్కూల్ కావచ్చు, మన్మోహన్ సింగ్ గారి యొక్క వ్యక్తిగత స్నేహం కావచ్చు, సిహెచ్ హనుమంతరావు గారి యొక్క వ్యక్తిగత స్నేహం కావచ్చు, ఆయనకు ఉండేటువంటి అధికారులలో, విదేశీ రాయబారులలో, కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులలో, ఆయన సమకాలికులు కానీ, ఆయన శిష్యులు కానీ, ఆయన స్నేహితులు కానీ ఎంతమంది ఉంటే అంతమందిని ఏరి కోరి ఒక్కొక్కరిని ఎవరి సేవ ఏ రకంగా, ఎవరి మాట ఏ రకంగా తెలంగాణలో మన గొంతు వినిపించడానికి, మన న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని ఒక ఒడ్డుకు తీసుకురావడానికి ఏమేం చేయాలనో ప్రచారం చేసుకోకుండా, ప్రచార కకృతి లేకుండా, కీర్తి కావాలనేటువంటి ఒక ఖండూతి లేకుండా పూర్తి నిజాయితీగా, నిస్వార్థంగా తెలంగాణ అంశం కోసం పనిచేసినటువంటి మహనీయుడు జయశంకర్ గారు. దేశపతి గారు అన్నట్లు ప్రకటన వచ్చినాడు, ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనో ఫోన్లో చిదంబరానికి డిక్టేట్ చేసింది జయశంకర్ గారు. ఇది లోకానికి తెలవదు. కేంద్ర ప్రభుత్వం ఆనాటి హోంమంత్రిగా చిదంబరం గారు కేసీఆర్ గారి దీక్ష విరమింపజేయడానికి, రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను ప్రకటించడానికి ఏం డ్రాఫ్ట్ చేయాలనో మేమే చెప్తాం, ఆ డ్రాఫ్ట్ ప్రకారంగానే మీరు ప్రకటన చేయండి అని శాసించి కేసీఆర్ గారు చెప్తే ఆ లైన్లలో జయశంకర్ గారు ఫోన్లో చెప్పినటువంటిదే అక్కడ వాళ్ళు టైప్ చేసుకొని అది చదివినటువంటిది చిదంబరం గారు. అంటే చిదంబరం గారి ప్రకటననే
ఏనాటికైనా జయశంకర్ గారికి ఒక నివాళి లేదా ఒక గౌరవము అదేగా మనం భావించాలి. అది ఆయనకు ఉండేటువంటి గొప్పతనం. ఈనాటి తరంతో పాటు భావితరాలు కూడా ఒక జయశంకర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ వాది ఇగో ఈ ప్రాంతం కోసం పరితపించిండు అనేటువంటిది ఒక శాశ్వత